నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన తప్పుని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఏపీలో నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలను ఒప్పుకుంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ సంబంధించి జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసాం. జరుగుతున్నటువంటి ఉద్యమానికి వచ్చినటువంటి ఫలితం మరి ముఖ్యంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కేంద్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారో వారిని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్తో చేస్తున్నటువంటి పోరాటానికి జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడే రాజీనామా చేసినట్టుగా చూసాం. అయితే ఇదే అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకలు, జరిగినటువంటి పేపర్ లీకు, వచ్చినటువంటి అవయోగాలు, వీటి అన్నిటికీ సంబంధించినటువంటి విషయంలో మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు రాజీనామా చేస్తారనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే కేంద్రంలో నీట్ పేపర్ లీక్ సంబంధించి అంశం బయటకు వచ్చినప్పుడు తక్షణమే ఆ పరీక్షను రద్దు చేశారు, తిరిగి పరీక్షను నిర్వహించారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీని వేయడం జరిగింది. సో ఒక ప్రక్రియ అనేటువంటిది నడుస్తూ ఉంది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి వారు ఏదైతే ఈ వచ్చినటువంటి ఈ పోరాటంతో వారు దిగొచ్చి రాజీనామా చేసినటువంటి ఘటనని ఈరోజు చూసాం. అయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జరిగినటువంటి అవకతవకల మీద ఎక్కడా కూడా దాని మీద స్పందించడం కానీ, జరిగినటువంటి తప్పిదాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ, లేదా ఒక ఎంక్వైరీని వేయడం కానీ ఏది కూడా చేయలేదు. ఒక పక్క ముఖ్యమంత్రి గారు కొడుకు, దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాలు, ఏ విషయానికి కూడా వారు సమాధానం చెప్పకుండా, కనీసం ఎంక్వైరీ వేయకుండా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాల కోసం, మరి ముఖ్యంగా టీచర్ వృత్తి కోసం పాకులాడినటువంటి అనేక మంది ఈరోజు ఎంతోమంది యువత ఎదురు చూస్తూ ఎప్పుడు పరీక్ష పెడితే ఎప్పుడు సెలెక్ట్ అవుతాం, ఎప్పుడు మన కుటుంబాన్ని మనం మోసేటువంటి అవకాశం మనకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది యువతకి ఈరోజు నిరాశ కనబడుతూ ఉంది. ఈరోజు క్వశ్చన్ పేపర్ చేసేటువంటి వ్యవస్థ కానీ, లేదా పరీక్ష నిర్వహించేటువంటి వ్యవస్థ కానీ, ఇవి రెండు డిఫరెంట్ వ్యవస్థలకు ఇవ్వడం జరిగింది. కానీ రెండు వ్యవస్థలకి ఒకరే ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పనిచేయడం అనేటువంటి దాంట్లో అనేక అనుమానాలు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ విద్యార్థికి స్టేట్ టాపర్గా వచ్చాడు. స్టేట్ టాపర్గా వచ్చినటువంటి వ్యక్తి వెరిఫికేషన్కి వెళ్ళు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడు, దేనికి కూడా వచ్చినటువంటి ఉద్యోగాన్ని కూడా తీసుకోకుండా చేసినటువంటి సందర్భాలు చూసిన తర్వాత ఏ రకంగా నష్టం జరిగిందో, ఏ రకంగా ఇందులో అవకతవకలు జరిగిందో అనేటువంటిది క్లియర్గా అర్థమవుతాం. మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఈరోజు ఉద్యోగ అవకాశాలు తెచ్చుకున్నటువంటి వారు, దీనికి అంతా కూడా ఎవరు దీంట్లో ఉన్నారనేటువంటి విషయం మీద అనేక ప్రశ్నలు పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి స్పందించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ సందర్భంగా అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటం ఏ రకంగా ఉందో, రేపు 28వ తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విభాగం, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున దీని మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రిజైన్ చేసినప్పుడు రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమిలో నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ తప్పకుండా రానటువంటి కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ డిఎస్సి ఉద్యోగాల్లో జరిగినటువంటి అవకతవకలన్నింటి మీద ఎంక్వైరీ అనేటువంటి జరగాలి. తప్పకుండా దీంట్లో దోషులు ఎవరైతే ఉన్నారో వారు బయటికి రావాలి. తప్పకుండా దీంట్లో ఈ జరిగినటువంటి తప్పిదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కారకులు అనేటువంటిది ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకని తక్షణమే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.